అస్మద్గురుభ్యో నమః. మనము సాధారణంగా అందరూ కూడా మనము ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము 1 నుండి 31 తారీఖు లోపలే జన్మిస్తూ ఉంటాము. ఆ సంఖ్యల ప్రకారమే మనము మన జన్మదినాలను జరుపుకుంటూ ఉంటాం కదండి. మనము ఏ తారీఖులో జన్మిస్తే ఆ వారు ఆ భగవంతుడికి ఆ తారీఖులో జన్మించిన వారు ఆ దేవతామూర్తిని స్మరిస్తే వారికి మంచి ఫలితాలు ఉంటాయి అనేది విషయం గురించి తెలుసుకుందాం. పుట్టిన తేదీ ప్రకారము మన యొక్క శక్తి అంటే అంతర్గత శక్తి అని పెంచే మంత్రాలు. ఆంగ్ల సంవత్సరం ప్రకారం ఏ నెలలో ఏ తారీఖున పుట్టినా ఆ సంఖ్యను బట్టి పఠించవలసిన దేవీ మంత్రాలు. దీనివల్ల మనకు ఏమి ప్రయోజనము అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాక్చాతుర్యము మెరుగుపడుతుంది. కొంతమంది మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటివి తొలగిపోతాయి. సత్ప్రవర్తన, మంచి అలవాట్లు వస్తాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే తారీఖుల్లో మీరు జన్మించి ఉంటే ఆ దేవతామూర్తిని సంబంధించిన ఒక చిన్న మంత్రము మనసులోనే మీకు జపిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. ఎలాగైతే ఆరోగ్యము శరీరానికైతే మానసికంగా మన ఆత్మను కూడా మనము పెంచుకోవాలి. మంచిగా ఆత్మశక్తిని కూడా పెంచుకోవడానికి ప్రయత్నము చేయాలి. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. మరలా ఒకసారి చెప్తున్నాను. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు. ఈ 4 తారీఖులు ఎవరైతే పుడతారో వారు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మీకు యథాశక్తి జపించండి. దీనివలన కలిగే ఫలితము మీకు ధైర్యం వస్తుంది, ఆత్మబలము పెరుగుతుంది. ఇది ఆత్మశక్తిని మనము పెంచుకునే అవకాశం. 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. 2, 11, 20, 29 ఈ 4 తారీఖుల్లో ఎవరైతే జన్మిస్తారో వారు పఠించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అని జపిస్తే ఎటువంటి కఠిన హృదయం కలిగిన వాళ్ళైనా వారిలో కరుణభావము, కరుణరసము తొణికిసలాడుతుంది. మరలా ముఖంలో, శరీరంలో కాంతి, తేజస్సు, సంపద పెరుగుతుంది. ఇది 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టినవారు ఆచరించవలసిన విధి విధానం. అమ్మవారిని ఆరాధిస్తారు. మానసికంగా చేస్తే వారికి సంపద, తేజస్సు, ఇంకా కరుణరసము అంటే ఎదుటి వారి పట్ల జాలి గుణం అనేది ఏర్పడుతుంది. 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు. 3, 12, 21, 30 ఈ 4 తారీఖులు ఎవరైతే పుడతారో వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రోచ్చారణ చేశారంటే మానసికంగా జ్ఞానము, ఆధ్యాత్మికత, చింతనకు ప్రేరణ కలుగుతుంది. కొంతమంది భగవంతుడు అంటారు కదా, దేవుడికి దండం పెట్టాలన్నా అనేసి ఇట్లా ఏదో ఫార్మాలిటీగా చేస్తారు. అలా కాకుండా మీ అంతటా మీరే మీకు శ్రద్ధ కలుగుతుంది. మీరు మీ గురించి మీరు అవగాహన ఏర్పరచుకునే అవకాశము ఇలా చేయడం వలన కలుగుతుంది అనేది ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖులో జన్మించిన వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రమును
జపిస్తే యథాశక్తి మీలో పరివర్తన కలుగుతుంది. ఆత్మశక్తి. ఇవాళ పరివర్తన ఏకాదశి కాబట్టి శుభ సందర్భం. మీతో ఇలా మంచి విషయాలను పంచుకునే అవకాశం నాకు భగవంతుడి ద్వారా కలిగింది. 4, 13, 22, 31 4, 13, 22, 31 తారీఖులో జన్మించిన వారు మృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని జపిస్తే ఆరోగ్య ప్రాప్తి, దీర్ఘాయుష్షు వస్తుంది మరియు శివశక్తి అనుగ్రహము కలుగుతుంది. 5, 14, 23 5, 14, 23 తారీఖులో జన్మించిన వారు ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అని మనసులో యథాశక్తి జపం చేస్తే విజ్ఞానము, స్పష్టత, విజయాన్ని చేకూరుస్తుంది. విజ్ఞానము, స్పష్టత అంటే క్లారిటీ, అవగాహన అనేది కలుగుతుంది. ఇంకా మీరు చేసే పనుల్లో మీకు విజయము కలుగుతుంది. విద్యార్థులు చదువుకుంటుంటారు, ఏదో ఒక సమస్యలతో బాధపడుతుంటారు. ఆ విషయాల వారికి తప్పకుండా విజయము సాధిస్తుంది. 6, 15, 24 తారీఖుల్లో పుట్టినవారు 6, 15, 24 తారీఖుల్లో పుట్టినవారు ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం కృష్ణాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ నమః అని మానసికంగా మీరు జపించినట్లయితే ఆకర్షణ శక్తి, ఆనందము, సృజనాత్మకత పెరుగుతుంది. ఎదుటి వారిని ఆకర్షించే శక్తి కృష్ణుడిలో హ్లాదిని శక్తి అంటారు. హ్లాదిని శక్తి అంటే ఎదుటి వారిని సమ్మోహనపరిచే శక్తి. ఎవరికి? 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖులో ఎవరైతే జన్మించుంటారో వారు ఓం క్లీం శ్రీకృష్ణాయ నమః అని ఇష్టదేవత ప్రార్థన చేస్తే వారికి ఎప్పుడు మనసు ఆనందంగా, ఎదుటి ఆకర్షణగాను, సృజనాత్మకతను కలిగి ఉంటారు అని చెప్పబడింది. తర్వాత 7, 16, 25 7, 16, 25 తారీఖుల్లో జన్మించిన వారు ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః అని ప్రార్థించారనుకోండి, మీకు ఉన్న అడ్డంకులు తొలగి జ్ఞానము కలుగుతుంది, శుభ ఫలితాలను పొందుతారు. తర్వాత 8, 17, 26 8, 17, 26 తారీఖుల్లో ఎవరైతే పుట్టారో వారు ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః అని మీరు జపించారనుకోండి, మీకు శని ప్రభావం ఉందనుకోండి, మీ జాతకంలో సమతుల్యము చేస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులు జన్మించిన వారికి హనుమంతుని బీజమంత్రం అండ్ మూలమంత్రం. దీన్ని జపిస్తే మానసికంగా మీలో ధైర్యము, శని అంటే కొంతమంది బద్ధకిస్తూ ఉంటారు కొన్ని పనులు చేయడానికి, ఆ బద్ధకం అనేది తగ్గిపోతుంది, ఈమె ఉత్సాహము పెరుగుతుంది. హనుమంతునికి ఉన్న లక్షణాలన్నీ మీకు అంటే ధైర్యము, సాహసము, ఉత్సాహం అలాంటి గుణాలు వృద్ధి చెందుతాయి అని చెప్పబడింది. చివరగా
9, 18, 27. 9, 18, 27 ఈ 3 తారీఖులలో ఎవరైతే జన్మిస్తారో వారు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనసులో స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా రామునిలాగా మంచి ఆదర్శ భావాలు కలుగుతాయి. ఇంకా వీరత్వం, ఏ పని చేయాలన్నా సంకల్ప బలము ఏర్పడుతుంది. కాబట్టి ఈ తారీఖుల్లో చెప్పినవారు ఆ ఇష్టదేవతను, ఆ దేవతామూర్తిని, మంత్రాన్ని మనసులో జపించండి. ఏదో మీ యథాశక్తి మీకు స్నానం చేసినప్పుడు లేదా ఏకాంత ప్రదేశంలోనూ మీకంటూ ప్రైవసీ ఏర్పడినప్పుడు ఇలా చేసి చూడండి. తప్పక మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది కలికల్మష మంత్రం. ఎవరైనా ఏ తారీఖులో పుట్టిన వారైనా ఈ కలికల్మష మంత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే సర్వం సంతోషం. హరి ఓం తత్సత్.